గైస్ ఒక గుడ్ న్యూస్ ఏంటి తెలుసా? బాయ్ బాయ్ టు మై 20s అండ్ వెల్కమ్ టు మై 30s. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? బర్త్డే రోజు నా బర్త్డే లుక్ ఎలా ఉంది? పోలా అదిరిపోలా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో గైస్, ఎలా ఉన్నారు అందరూ? గైస్, మార్నింగ్ అయితే నా బర్త్డే, అంటే ఇప్పుడు నైట్ 11 అవుతుంది కరెక్ట్గా టైమ్. వీళ్ళందరూ నన్ను ఒక రూమ్ లో పెట్టేశారు అండ్ ఆ రూమ్ లో వీళ్ళందరూ ఏదో చేస్తున్నారు. ఐ థింక్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో అందుకే నన్ను అయితే ఈ రూమ్లో ఉండమని చెప్పారు. సో వెంటనే వ్లాగింగ్ స్టార్ట్ చేసేసా. ఎలాగో టైం ఉంది కాబట్టి కొంచెం రెడీ అయిపోదాము. నార్మల్ టైంలో ఎలా ఉన్నా కూడా ఇప్పుడైతే మాత్రం చాలా నిద్ర వచ్చేస్తుంది లిటరల్లీ చెప్పాలంటే. ఎందుకంటే మార్నింగ్ నుంచి నాకు ఫుల్ ఫీవర్. దట్టు మేము ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళొచ్చాము, చూపిస్తా చూడండి. కొంచెం షాపింగ్ అయితే చేసుకొని వచ్చాను, చూసారా? నా పిల్లలు ఇద్దరికి కూడా ట్విన్నింగ్ అనమాట, ఇద్దరికి సేమ్ సేమ్ బట్టలు తీసుకున్నా. అండ్ నేను కూడా ఏదో తీసుకున్నా. నేను కూడా షాపింగ్ చేశాను గైస్. నిన్న వ్లాగ్లో చూసారు కదా, షాపింగ్ అయితే చేయలేదని చెప్పి నాకు సెట్ కాలేదు. యాక్చువల్లీ గైస్ ఒక విషయం చెప్పనా, నిజం చెప్పాలంటే నేను ఆన్లైన్లో ఒక డ్రెస్ ఆర్డర్ చేసుకున్నా. అది ఫ్యూ డేస్ బ్యాక్ వచ్చింది, కానీ చాలా టైట్ అయిపోయింది అనమాట. స్మాల్ సైజ్ ఇచ్చేసాడు. సో అందుకు మళ్ళీ రిటర్న్ చేసి మళ్ళీ సేమ్ డ్రెస్ ఆర్డర్ చేసుకున్నా, కానీ అది ఇప్పుడు రావట్లేదు, 5th వస్తుంది అనమాట. సో అందువల్ల నేను ఆ డ్రెస్ వేసుకోలేక వేరే డ్రెస్ తీసుకోవడానికి వెళ్ళాను. ఏదో తీసేసుకున్నాను అంతే. ఇప్పుడైతే వాళ్ళు ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు నాకు. సో అందుకే రూమ్లో కూర్చొని ఉన్నాను. ఎలాగో ఇంకా 45 మినిట్స్ ఉంది కదా టైం అని చెప్పి కొంచెం అయితే రెడీ అయిపోదాం ఇప్పుడు. అండ్ అక్కడ బ్యాక్ సైడ్ చూసారా, అది 4-5 డేస్ నుంచి నా కోసం వెయిట్ చేస్తుంది, ఎప్పుడు మడత పెడతానా అని చెప్పి. దానికి ఇంకా ముహూర్తం రాలేదు. సో వీళ్ళు ఆ రూమ్లో ఏం చేస్తున్నారో చూద్దామా? గైస్, నన్ను రావద్దని చెప్పారు వీళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. అక్కడ మా అయ్యనైతే కూర్చొని ఉన్నాడు, ఏదో ప్లాన్ చేస్తున్నారు భారీగానే. ఇల్లు చూసారా గైస్ ఎంత మెస్ ఉందో. అయ్యాన్ మా ఆజానా, వీడు మా బుడ్డోడు చూసారా, టైం 11:15 11:30 అవుతున్నా, ఇంకా నిద్ర రాలేదు. అజ్జులు, ఓ అజ్జులు, అజ్జు, అది నాకేదో సర్ప్రైజ్ ఇవ్వడానికి పెట్టారా, నువ్వు అలా తన్నేస్తే ఎలాగా? వీళ్ళందరూ రూమ్ లో ఏదో ప్లాన్ చేస్తున్నారంటే ఇంకా ఏం చేయకుండా ఉన్నారు. చూసారా, సీక్రెట్ గా వచ్చేస్తున్నారు వీళ్ళు అంట. వాడికి తెలుగు కూడా సరిగ్గా రాదు. సో గైస్, రెడీ అయిపోతాను. గైస్, నా దగ్గర అయితే ఇప్పుడు ఈ డ్రెస్ ఉంది. ఈ డ్రెస్ నేను తీసుకొని ఒక 7-8 మంత్స్ అయిపోయింది, కానీ ఎప్పుడు వేసుకోవడానికి ముహూర్తమే రాలేదు. సో ఇప్పుడు వేసేసుకుందాం. సో 11:30కి ఫ్రెష్ అవుతున్నాను చూడండి. ఎప్పుడు నేను ఈ టైంలో రెడీ అవ్వనే లేదు. సో రెడీ అయిపోతా గైస్. నేనైతే ఇలా రెడీ అయిపోయాను. టైం అయితే 11:50 అయిపోయింది. మా బుజ్జుడికి నిద్ర కూడా వచ్చేస్తుంది. ఓకే, సో జాంగే చలో. వీళ్ళు ఇంకా డెకరేషన్ చేస్తూనే ఉన్నారు గైస్. నాకు ఇప్పటి వరకు పిలవలేదు. బర్త్డే టైం అయిపోతుంది, ఎప్పుడు పిలుస్తారో. నేనైతే చక్కగా రెడీ అయిపోయాను, చూసారా, రెడీ అయిపోయాను. ఇది నా అవుట్ఫిట్. ఇప్పుడు అసలు ఇక్కడ వీళ్ళు ఎంతవరకు చేశారు. అయ్యాన్ అప్ తక్క బాహరిచ్చే, నేను వచ్చేయొచ్చా? ఏదో చేస్తున్నారు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి గైస్? అప్పటి వరకు ఇది కూడా పెట్టుకుంటా. హౌ ఈజ్ ఇట్? పోలా అదిరిపోలా గైస్. అంతా బాగుంది, కానీ నేను మమ్మీ డాడీ కూడా ఉండుంటే బాగుండు కదా. వాళ్ళనైతే బాగా మిస్ అవుతున్నాను. అన్నయ్య, వదిన, వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అంతా ఉన్నారు, కానీ మమ్మీ డాడీ కూడా ఉండుంటే ఇంకా బాగుండేది. వాళ్ళు వైజాగ్లో ఉన్నారు, నేను ఇక్కడ, మేమందరం ఇక్కడ ఉన్నాము. నేను కర్ల్స్ చేసుకున్నా, ఆ కర్ల్స్ కూడా పోతున్నాయి. వీళ్ళు ఎప్పుడు పిలుస్తారో ఏంటో. ఇట్స్ ఫైనలీ 11:59. పిలిచేస్తున్నారు వాళ్ళు లోపలికి, వెళ్ళిపోదాం. ఇంతకీ ఎలా డెకరేట్ చేశారో చూద్దాం. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఫస్ట్ టైం ఇంత మా అన్ని వచ్చేసాడు గైస్. తీసుకోండి. హ్యాపీ బర్త్డే తో బోల్. హ్యాపీ బర్త్డే ఏంటో. థ్యాంక్ యూ అయాన్. పాపి దే, ఐ లవ్ యూ. అండ్ అయాన్ ఏదో పాడుతున్నాడు, బిర్బోల్. హ్యాపీ బర్త్డే టు యూ, నోబడీ లైక్స్ యూ, యూ లుక్ లైక్ ఎన్ యానిమల్. చూడండి గైస్, హ్యాపీ బర్త్డే టు యూ, నోబడీ లైక్స్ యూ. దాన్ని ఎవరు లైక్ చేయకపోతే నాకు ఇప్పుడు ఇంత సర్ప్రైజ్ చేస్తారా? నువ్వు ఇలా బొకే తెచ్చిస్తావా? ఏమన్నా చూడండి గైస్, కదా ఏమన్నా వీడియోకి ఎవరు లైక్ చేయరు కదా. మన వీడియోస్ కి లైక్ చేయట్లేదని చెప్తున్నాడు. చూసారా మన సబ్స్క్రైబర్స్ కి ఎంత మాట అన్నాడో. సో వెంటనే లైక్ చేసేయండి, వాడి నోరు క్లోజ్ చేయండి. పదండి వెళ్ళిపోదాం, పిలిచేశారు.
ఆజానా ఓకే కమింగ్. Surprise! Happy birthday to you. Happy birthday to you. వావ్ గైస్ చూసారా చాలా బాగుంది కదా డెకరేషన్. నాకు నచ్చినాక మంచి ఎస్థెటిక్ లుక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మా భయ్యా, మా భాబీ, మా హస్బెండ్, మా అయ్యాన్, మా అమ్ములు, మా అజ్జులు అందరూ కలిసి చేశారు. గైస్ ఇలా రండి. చూసారా 20s లో నా లాస్ట్ బర్త్డే. నెక్స్ట్ ఇయర్ నుంచి నెంబర్ మారిపోతుంది అనమాట. సో 20s లో లాస్ట్ బర్త్డే అన్నమాట. బర్త్డే గర్ల్ రౌండ్ పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఇవి ఊదాలా? 29 को लगाना नहीं तो लाइट है. So guys, bye bye to my 20s and welcome to my 30s. సో గైస్ సెలబ్రేషన్ అంతా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ టు మై భయ్యా, భాబీ, మా హస్బెండ్, అయాన్ అందరికీ కూడా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను గైస్. ఆఫ్టర్ సో లాంగ్, ఇన్ఫ్యాక్ట్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను ఇంతలాగా నాకు ఇలా సర్ప్రైజ్ ఇచ్చి ఇలా ప్లాన్ చేశారు నా కోసం. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మమ్మీ డాడీ కూడా ఉండుంటే ఇంకా బాగుంది అనిపించింది. అండ్ యూ నో గైస్ టైం ఎంత అవుతుందో తెలుసా? చూడండి టైం 2:30 అవుతుంది. సేపు పడుకోకుండా ఉండడం కూడా ఇదే ఫస్ట్ టైం తెలుసా? ఎప్పుడు ఏ బర్త్డేకైనా నేను మ్యాక్సిమం 1:30 కల్లా పడుకుని పోయేదాన్ని. ఇప్పుడు 2:30. మా డాడీ ఎవ్రీడే 3కి లేస్తారు. ఇంకా అరగంట అయితే ఆయన లేచే టైం ఇప్పుడు మేము పడుకుంటున్నాం అనమాట. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా మార్నింగ్ మాట్లాడుకుందాము. ఫేస్ వాష్ చేసుకొని కొంచెం పడుకుని పోతాను. ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. మరి నా సబ్స్క్రైబర్స్ నాకు విష్ చేయరా? కామెంట్స్ లో హ్యాపీ బర్త్డే అయితే చెప్పేసేయండి. ఓకేనా? ఓకే గైస్ పడుకుంటా. ఇంకా మార్నింగ్ స్టార్ట్ చేస్తా. ఓకేనా గైస్? ఒక గుడ్ న్యూస్ ఏంటి తెలుసా? నేను ఇప్పుడే చూసుకున్నా. నా బర్త్డే ఈరోజు థర్డ్న నాకు యూట్యూబ్ నుంచి ఒక సర్ప్రైజ్ ఏంటంటే ఫైనల్లీ ఈరోజు నా సబ్స్క్రైబర్స్ 3000 అయిపోయారు. వావ్! థ్యాంక్ యూ. చూసారా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎలా అయితే నా లక్కీ నెంబర్ 3, నా డేట్ ఆఫ్ బర్త్ 3, అలానే ఇదే రోజు ఇప్పుడే చెక్ చేశాను నేను 3000. ఫైనల్లీ 3000 ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. ఈ సంతోషంలో నాకు ఉన్న నిద్ర కూడా పోయిందనమాట. లైక్ ఈరోజు అంటే నా బర్త్డే గిఫ్ట్ అనుకుంటాను ఇది. థ్యాంక్ యూ సో మచ్. సో చలో ఇంకా పడుకుంటాను. మార్నింగ్ వ్లాగ్స్ కంటిన్యూ చేసేస్తాను. హీ గైస్ గుడ్ మార్నింగ్. సో గైస్ చూసారు కదా లాస్ట్ నైట్ ఎలా సెలబ్రేషన్ చేశారో. నేనైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. నాకైతే చాలా మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. అండ్ రీల్స్ అవి షూట్ చేసుకొని మేము పడుకునేసరికి నైట్ 3 అయిపోయింది. నైట్ కదా, అది ఎర్లీ మార్నింగ్ కదా. సో గైస్ ఇప్పుడు ఫ్రైడే అనమాట. ఇప్పుడు మేము లేచాము 11:15 అయ్యింది. మార్నింగ్ లేచాము. అక్కడ చూసారా మా అయ్యాన్ ఇంకా పడుకుంటూనే ఉన్నాడు. వాడు స్కూల్ కూడా డుమ్మా కొట్టేశాడు. సర్లే మార్నింగ్ 3 వరకు
మేలుకునే ఉన్నాడు, పడుకోలేదు కదా అని వాడిని ఇంకా స్కూల్ కూడా పంపించలేదు. నా బర్త్డే కానీ వాడు హాలిడే తీసుకున్నాడు. నాకైతే ఫుల్ ఆకలి వేసేస్తుంది గైస్. బర్త్డే గర్ల్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదన్నమాట. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేస్తా. స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసుకున్నా ఈరోజు. మా అజ్జు మాత్రం పొద్దున్నే లేచి వాళ్ళ అన్నయ్యని లేపుతున్నాడు. అన్నయ్య లెగు, భయ్యా భయ్యా ఉట్టు భయ్యా. చూడు అర్జున్ చూడు, పొద్దున్నే లేచాడు. అయాన్ ఉటో. యామా ఓ అయాన్ లెగు, నేను కొంచెం సేపు పడుకుంటా. లేగాలి లెగు ఉటో. అయాన్ స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఓయ్ స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు? ఒక్కరోజు హాలిడే ఇచ్చా మమ్మీ. ఈ ఒక్కరోజు హాలిడే, స్కూల్ టైం అయింది లెగు. ప్లీజ్ మమ్మీ, 2 దాకా లెక్చర్ ఉన్నాను కదా, నీకోసం ఇదంతా చేస్తా. చెప్పలాగా అయిపోయింది. మొత్తం ఊడిపోయింది గైస్ సెలబ్రేషన్ మొత్తం. ఉటో అయాన్, స్కూల్ టైం అయిపోయింది. అయాన్ స్కూల్ టైం అయిపోయింది లెగు. స్కూల్ టైం అయిపోయింది అన్న, లెగాలి. చూడండి గైస్, వాడు ఫిక్స్ అయిపోయాడు ఇంకా లీవ్ తీసేసుకోవాలని చెప్పి హాలిడే పెట్టేస్తున్నాడు. సరే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. లే ఊటే, నాస్టా కరింగే ఊటే. గైస్ ఉప్మా పెసరెట్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇది నా ఫేవరెట్. నేను ఎప్పుడైనా హోటల్స్కి వెళ్ళినా కూడా ఎక్కువ ఉప్మా పెసరెట్టే తింటాను, కానీ ఇది వచ్చి చాలా సేపు అయిపోయింది. మేబీ చల్లగా కూడా అయిపోయి ఉంటుంది. సో గైస్ చియర్స్. మీలో ఉప్మా పెసరెట్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. గైస్ చూడండి, అయ్యానా లేచావా? తెల్లారిందా నీకు? టైం 12 అవుతుంది అయాన్, టైం 12 అవుతుంది అయాన్. ఇంకా అమ్ములతో ఆడుతూ కూర్చుంటే ఎలాగా? అమ్ములు తల్లితో ఆడుతూ కూర్చుంటే ఎలా చెప్పు? అమ్ము తల్లి, అమ్ములు. మా అమ్ములు కూడా నైట్ 3 వరకు మెలకుగానే ఉంది గైస్, అసలు పడుకోలేదు. నా బర్త్డే సెలబ్రేషన్ చేసే పడుకుంది మా అమ్ములు. 1 2 అబ్బా చెల్లికి ఎక్సర్సైజ్ చేపిస్తున్నాడు. సార్ వెళ్ళి బ్రష్ చేసుకోండి, టిఫిన్ తిందరు. దిక్ తుజే దిక్తి హే దేఖునే. కొంచెం కేక్ తిందామే. నైట్ ఆ సెలబ్రేషన్ అప్పుడు మన కేక్ అంతా తినాలనిపించదు, కానీ తెల్లారేసరికి మార్నింగ్ మనకు ఫస్ట్ గుర్తొచ్చేది కేకే, తినేద్దామని. ఫెరెరో రోచర్ నా ఫేవరెట్ చాక్లెట్స్. ఇక్కడ చాక్లెట్, ఈ కేక్ చూస్తుంటే నాకు ఏం గుర్తొస్తుందో తెలుసా? ఇన్స్టాగ్రామ్ లోని ఒక రీల్ వచ్చింది. అబ్బో చాక్లెట్ కేక్, అమ్మో ఎన్నున్నాయో ఎన్నున్నాయో. ఇప్పుడు నా హ్యాపీనెస్ కూడా అంతే. అమ్మో కేక్, చాక్లెట్, అబ్బో ఎన్నున్నాయో. గైస్ ఇంకా ఫ్రెష్ అయిపోదాము. బర్త్డే గర్ల్ ఇప్పటి వరకు స్నానమే చేయలేదు. అండ్ హెయిర్కి కొంచెం ఆయిల్ రాసుకొని, ఏంటి బాగుంది బాగుంది బాగుంది. నువ్వు వెళ్ళి బ్రష్ మాత్రం చేయకు. గైస్ 12:30 అయింది, ఇప్పుడు వచ్చి బ్రష్ లేదు, టిఫిన్ లేదు, ఏమి లేదు. కూర్చొని డెకరేషన్ స్పాయిల్ చేస్తున్నాడు అక్కడ అంతా కూడా. ఇంకా హెయిర్కి ఆయిల్ అయితే రాసేసుకుంటున్నాను. మమ్మీ నేను రా. వీడు రాస్తాడంట హెయిర్కి ఆయిల్. రాయ్. టు మై ఫ్యూచర్ డాటర్ ఇన్ లా, హీఈస్ ఎ పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్. ఎప్పుడైనా డాక్టర్ రా గ్యాటర్ లా అంటే మీరు ఎప్పుడైనా మీ మదర్స్కి ఇలా హెయిర్కి ఆయిల్ రాస్తారా? చూడండి నా కొడుకు మీ అందరికన్నా ఎంత బెస్టో. బర్త్డే గర్ల్కి స్పెషల్ ట్రీట్మెంట్, ప్రిన్సెస్ ట్రీట్మెంట్. ఇలాంటి ట్రీట్మెంట్ ఎప్పుడైనా చూసారా? మమ్మీ వచ్చేసరి బర్త్డే రోజు నా బర్త్డే లుక్ ఎలా ఉంది? అయాన్ బజ్ అయాన్. గైస్ హెయిర్కి అయితే ఫుల్ ఆయిల్ రాసుకొని మసాజ్ చేసేసుకున్నా. ఇప్పుడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతున్నాను. మరి బర్త్డే రోజు 12-1 వరకు ఇలా ఉంటే బాగోదు కదా, అందులోని ఫ్రైడే నమాజ్ చదవాలి, టైం లేదు. సో గైస్ ఐ హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూసారా కోతి పనులు అంటే అవే. ఓకే గైస్, ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేసిన. నెక్స్ట్ పార్ట్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేస్తుంది. అప్పటి వరకు ఎప్పుడు అయిపోయింది నెక్స్ట్ పార్ట్ ఏంటి? గిఫ్ట్ పార్ట్. సో స్టే కనెక్టెడ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. Gola. Thank you so much for watching. Keep supporting, keep subscribing. Bye bye guys. Bye.